నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈఎన్టీ, ఆప్తా, డెంటల్ అండ్ హెడ్ అండ్ నెక్ డిసీజెస్ అన్ని. సో ఇక్కడ మ్యాక్సిమం మనం క్యూర్ చేసేది ఈఎన్టీ డిసీజెస్, ఆప్థాల్మిక్, డెంటల్, హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చూడబడతాయండి. ఇందులో ఈఎన్టీకి సంబంధించినవి అంటే మ్యాక్సిమం మనకు వచ్చే కేసెస్ సైనసైటిస్ అండి. సైనసైటిస్లో ఎలర్జిక్ కానీ పాన్సైనసైటిస్ కేసెస్ కానీ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాటికి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి నస్యకర్మ అనే ఒక ప్రొసీజర్ ఉందండి. అది అకార్డింగ్ టు డిసీజ్ని బట్టి మనం డ్రగ్ని చూజ్ చేసుకొని దాని యొక్క ఆయిల్ బేస్ కానీ క్షారం కానీ అట్లాంటివి ప్రిపేర్ చేసి మనం నస్యకర్మ ద్వారా ప్రయోగిస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందనంటే సో సైనస్ అనేది అవి ఎయిర్ ఫీల్డ్ క్యావిటీ, అవి ఇంప్యూర్ మెటీరియల్ వల్ల ఎక్యుములేట్ అయిపోవటం వల్ల, అంటే చీము కానీ రక్తంతో కూడిన చీము కానీ ఎనీ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్తో ఫిల్ అవ్వటం వల్ల అవి నిండుకొని దాంతో సైనస్ చేసే మెయింటైన్ చేసేది హెడ్ వెయిట్ని మెయింటైన్ చేయాలి. అది ఈ సైనస్ రావటం వల్ల ఏమవుతుందంటే హెడ్ వెయిట్ పెరుగుతుంది. సో మెయిన్ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ నాసల్ బ్లాకేజ్ ఉంటుంది. సో ఈ సైనస్ చేసే ఫంక్షన్లో మనము వాయిస్ చేంజ్ అయిపోవటం, ప్రొనేషన్కి, సో రెజొనెన్స్కి ఉపయోగపడతాయి. అట్లాంటి సైనస్లో ఇట్లాంటి ఫ్లూయిడ్ ఎక్యుములేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే పేషెంటు ప్యానిక్ అయిపోతాడు. ఫస్ట్ మాట్లాడలేని స్టేజ్లో ఉంటాడు, గాలి తీసుకోవటం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈ సైనస్లోనే పాలిప్స్లు కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎడ్నైట్స్ ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఏంటంటే మేము నస్యకర్మ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ నస్యకర్మలో మెడికేటెడ్ ఆయిల్స్ సర్టెన్ అమౌంట్ డ్రాప్స్లో 8 to 32 డ్రాప్స్ వరకు మనం నోస్లో, ముక్కులో డ్రాప్స్ పోస్తాము. సో ఆ పోయటం వల్ల అది లోపల ఉన్న మెటీరియల్ని బయటికి తీసేయటం, నెక్స్ట్ క్యావిటీస్ని క్లియర్ చేయటం అన్నమాట. దాని మోటో అది. దాంతో పాటుగా కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుకోవాలి.